రేపటి నుంచి రెండో విడత ఎస్ఐఆర్ ప్రారంభం కానుంది. 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించనుంది ఈసీ. కేరళ, తమిళనాడు, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, గోవా, బెంగాల్తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్, పుదుచ్చేరి, లక్షద్వీప్లో ఎస్ఐఆర్ చేపట్టనుంది. రేపటి నుంచి నవంబర్ 3 వరకు సిబ్బందికి శిక్షణతో పాటు ప్రింటింగ్ నిర్వహించనుంది ఈసీ. రేపటి నుంచి రెండో విడత ఎస్ఐఆర్ ప్రారంభం కానుంది. 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించనుంది ఈసీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సంతోష్, కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రెండో దశ ఓటర్ల జాబితా సవరణ రేపటి నుంచి ప్రారంభించడమే కాకుండా ఇది మొత్తం 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో చేసినట్టుగా కూడా ప్రకటన చేసింది. ఇందులో ముఖ్యంగా చూస్తే ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్తో పాటు తమిళనాడు, కేరళలు కూడా కనిపిస్తున్నాయి. మరోపక్క 3 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఏ విధంగానైతే పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్లతో పాటు కేరళ కూడా ఇక్కడ ఉంది. సో మొత్తం ఈ రాష్ట్రాల్లో ఎలా ఈ ఓటర్ల జాబితా సవరణ జరగబోతుందనే విషయాన్ని కూలంకుషంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రధానంగా ఇదంతా చేయడానికి కూడా కారణం ఇప్పటి వరకు ఏ విధంగానైతే ఓట్లు డబులింగ్ అవ్వడం, అంటే కొందరు ఒక ప్రదేశంలో ఉండి అక్కడ ఓటర్గా ఉంటారు, ఆ తర్వాత వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూడా ఓటర్లుగా ఉంటున్నారు. సో దీన్ని వెరిఫికేషన్ చేయడంతో పాటు ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళు దేశంలోకి వచ్చి ఓట్లు కూడా నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళను కూడా గుర్తించడానికి ఈ ఓటర్ల సవరణ జాబితా ఉపయోగపడుతుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఇక 21 ఏళ్ల తర్వాత ఈ ఓటర్ల జాబితా ప్రక్షాళన జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది ఎవరికైతే ఓటు హక్కు కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉందో వాళ్లకు ఎటువంటి అన్యాయం జరగకుండానే ఈ ప్రక్రియ కొనసాగుతుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. అయితే బిఎల్ఓలు ఏదైతే ఈ షెడ్యూల్ ప్రకారం అంటే నవంబర్ 4 నుంచి ఏ విధంగానైతే ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరుగుతుందో బిఎల్ఓలు ఇంటింటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా 3 సార్లు వాళ్ళ ఇంటికి వస్తారు. ఏవైతే ఫామ్స్ ఇస్తారో వాటిని ఫిల్ చేసి సంతకం చేసి మళ్ళీ రిటర్న్ గా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత కొత్త ఓటర్గా నమోదవుతారు. దానికి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ కూడా ఇస్తారనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే 2 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ విషయంలో ఖచ్చితంగా ఒక చోటకు మాత్రమే పరిమితం కావాలనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే బీహార్లో జరిగినటువంటి ఈ ఎస్ఐఆర్ కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా జరిగింది. అక్కడ దానిపైన రాజకీయంగా విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క ఓటర్ కూడా అప్పీల్ చేయలేదు. అంటే మా ఓటు పోయిందని కానీ లేదంటే మరొక ఫిర్యాదు వంటిది రాలేదు. మొత్తం 0 అప్పీల్ అనేది బీహార్లో జరిగిందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే భవిష్యత్తులో ఏ రాష్ట్రాల్లోనైతే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయో ఆయా రాష్ట్రాలను టార్గెట్ గా చేసుకొని ఇప్పుడు 9 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ అనేది జరగబోతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. దానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏదైతే ట్రైనింగ్ కార్యక్రమం కొనసాగినా మళ్ళీ ఏ విధంగానైతే అక్కడ స్థానికంగా ఉండేటటువంటి అధికారులకు పూర్తి స్థాయిలో శిక్షణ అనేది జరుగుతుంది. ఆ తర్వాతనే దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ జరగబోతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. సంతోష్, అయితే వచ్చే ఏడాది ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి, వాటికి సంబంధించిన ఎస్ఐఆర్